సీఎం చంద్రబాబు చొరవను అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లేఖ రాశారు. పేదలు, అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైన గేట్స్ ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు చొరవను అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో జరిగిన ఒప్పందం సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుపై గేట్స్ ప్రశంసలు కురిపించారు. సీఎం తన బృందంతో ఢిల్లీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలానే మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిపామని అభిప్రాయపడ్డారు. పేదలు, అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైన గేట్స్ ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డిసిషన్ మేకింగ్, మెడ్టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మానిటరింగ్, తల్లి బిడ్డల ఆరోగ్యానికి మైక్రో న్యూట్రియంట్లు అందించే అంశాలపై ఇరువురు చర్చించామని గుర్తు చేసుకున్నారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ బలోపేతం చేసేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు చూపిన ఆసక్తి మీ చిత్తశుద్ధికి, విజన్కు నిదర్శనమని కొనియాడారు. చంద్రబాబు ఆశించే ఏఐ డివైన్ డిసినేషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి తమ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయని గేట్స్ స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదని భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఉపయోగపడుతుందని బిల్ గేట్స్ గుర్తు చేశారు. ఈసారి తన భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు వచ్చే నాటికి తమ నాయకత్వం, గేట్స్ భాగస్వామ్యంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతమైన పురోగతి సాధించగలమని వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్తుపై సానుకూల ప్రభావాన్ని చూపాలని ఆశించారు. రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుపడుతున్నాయని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి ప్రతి పౌరుడికి గర్వకారణమని ప్రజలు చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తోందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ వంటి దోపిడీ విధానాలపై ప్రజలకు ఉన్న అవగాహన చూస్తుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అర్థమవుతుందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే కాంక్ష నాలో బలంగా ఏర్పడిందని తెలియజేశారు. కోటి సభ్యత్వాలతో ప్రపంచంలో ఎక్కడా లేని రికార్డులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మొత్తం బట్టబయలు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెడన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మినీ మహానాడు వేడుకలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో నిర్వహించిన అన్ని మహానాడు వేడుకల కంటే ఇది అత్యంత భిన్నమైంది, ప్రతిష్టాత్మకమైందని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు చేపట్టిన సంస్థాగత నిర్మాణం కారణంగా 42 సంవత్సరాల పాటు పార్టీ చెక్కు చెదరకుండా నిలబడిందని తెలిపారు. కోటి సభ్యత్వాలతో ప్రపంచంలో ఏకైక పార్టీగా రికార్డులు క్రియేట్ చేసిందని, అదే స్ఫూర్తితో నేడు మరోసారి సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో కుటుంబ సాధికార సమితుల ప్రాధాన్యం అందరికీ స్పష్టంగా అర్థమైందన్నారు. రాబోయే 4-5 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని అజంచలమైన శక్తిగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% సాధించుకునే దిశగా కుటుంబ సాధికార సమితుల నియామకం చేపట్టాలని, కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా నిలిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మొత్తం బట్టబయలు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడినా వారి కుంభకోణం మొత్తం ప్రజాక్షేత్రంలో నిలిపి తీరుతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఒక సంప్రదాయంగా వస్తుంది. దానిలో భాగంగానే కమిటీలన్నీ కూడా దాదాపు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సభలు నిర్వహించుకుంటూ కడపలో 27, 26, 27, 28, 29లో కడపలో జరిగే మహానాడుకి ముందుగా ప్రతి నియోజకవర్గంలో కూడా మహానాడు నిర్వహించుకోవడం, మినీ మహానాడు తీర్మానాల్ని తయారు చేసుకోవడం, ఆ తీర్మానాల్ని జిల్లా మహానాడు కూడా కండక్ట్ చేసుకుని జిల్లా మహానాడులో ఆ తీర్మానాలని కూడా ఆమోదింపుకుని రాష్ట్ర మహానాడుకు పంపించడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పెడన నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమాన్ని మరి నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణరావు గారు, అలాగే ఇతర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు చర్చించుకోవడం, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్తులో శిక్షణా తరగతులు, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుని
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కోట్ల మంది భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, అన్ని కోర్టు కాంప్లెక్స్లో మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2023లో గుజరాత్ రాష్ట్రం సూరత్లో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఒకే ప్రాంతంలో 153,000 మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించగా ఆ వేడుకల్లో మొత్తం 1,25,00,000 మంది భాగస్వాములు అయ్యారని తెలిపారు. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల గురించి సిఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి వరకు నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 2 కోట్ల మంది భాగస్వాములు అయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యులర్ ఆదేశాలు, జీవోలను జారీ చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణ సమయం 9 గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణ సమయం 9 గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు 3 గంటలు ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. మంగళవారం మినహా వారానికి 6 రోజులు నడిచే ఈ రైలు విజయవాడలో 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరి తెనాలి 5:39, ఒంగోలు 6:28, నెల్లూరు 7:40, తిరుపతి 9:45, చిత్తూరు 10:27, కాట్పాడి 11:13, కృష్ణరాజపురం 13:38, ఎస్ఎంవిటి బెంగళూరు 14:15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై కృష్ణరాజపురం 2 గంటల 58 నిమిషాలు, కాట్పాడి సాయంత్రం 5 గంటల 23, చిత్తూరు 5 గంటల 49, తిరుపతి 6 గంటల 55, నెల్లూరు రాత్రి 8 గంటల 18 నిమిషాలు, ఒంగోలు 9:29, తెనాలి 10:42, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి 3 రోజులు నడిచే మచిలీపట్నం నుంచి వారానికి 3 రోజులు నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. దేవాలయాల్లో రక్షణ పెంచడంతో పాటు భక్తులకు అవసరమైనటువంటి వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గవర్నర్పేట, చల్లపల్లి బంగ్లా, శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అర్చక గృహాలు, వంటశాల, టికెట్ కౌంటర్ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని గవర్నర్పేట, చల్లపల్లి బంగ్లా, శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అర్చక గృహాలు, వంటశాల, టికెట్ కౌంటర్ను స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న బోండా ఉమాకి వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సీతారామయ్య శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న బోండా ఉమాకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ
గవర్నర్పేటలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి వార్లు ఎన్నో సంవత్సరాలుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ వారు దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని గుర్తు చేశారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రక్షణ పెంచడంతో పాటు భక్తులకు అవసరమైనటువంటి వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. భక్తుల ఆకాంక్ష మేరకు శివాలయంలో సేవా టికెట్ల కౌంటర్ను ప్రారంభించి వారి అభిప్రాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయం గవర్నర్పేట శివాలయం. ఇక్కడ స్వామివారు మరి అనేక సంవత్సరాల నుంచి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కార్తీక మాసంలో కానీ, అన్ని పుణ్య కాలంలో కానీ, మంచి రోజుల్లో కానీ, ప్రతి సోమవారం కానీ స్వామివారికి అత్యధికంగా భక్తులు నియోజకవర్గమే కాకుండా విజయవాడ నగరం నలుమూల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా ఆలయాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నింటినీ కమిటీలు, ట్రస్టులు, అలాగే అన్ని రకాలుగా కూడా దాన్ని ఆ ఆదాయాన్ని ఆ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తులు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి విశ్వాసంతో పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు విచ్చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మరి వంటశాలలో వంటలు తయారు చేయడానికి, ప్రసాదాలు తయారు చేయడానికి ఒక పెద్ద మంచి వంటశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ధర్మకర్తల యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరికీ హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, శాంతి పూజలు కానీ అనేక మంచి మంచి పూజా కార్యక్రమాలు కూడా ఈ దేవస్థానంలో నిత్యం జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు ఎవరికైనా సరే ఏ దోషాలు, ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఈ దేవస్థానంకి వచ్చి స్వామివారిని మరి దర్శించుకుంటే, కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ గవర్నర్పేట, విజయవాడలో ఉన్నటువంటి భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెంది, ఆర్థికంగా అభివృద్ధి చెంది మంచిగా సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా గడపాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈవో గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. మే 19వ తేదీ వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్కి కాకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కనీసం రైతులకు విత్తనాలను సిద్ధం చేయాల్సి ఉన్నా చేయకపోవటం దారుణమని, దీనిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి వర్షాలు విస్తారంగా కురిసేలోపే విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మే 19వ తేదీ వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్కు సన్నద్ధం కాకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కనీసం రైతులకు విత్తనాలను సిద్ధం చేయాల్సి ఉన్నా చేయకపోవడం దారుణమని, దీనిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి వర్షాలు విస్తారంగా కురిసేలోపే విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. ఇటీవల కొన్ని పరిణామాలు తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. శ్రీశైలం డ్యాం వద్ద ఒక పెద్ద గుంత పడింది, వర్షాకాలంలోపు పోడ్చండి అని కేంద్రం చెప్పినా ఇంతవరకు దానిపై స్పందన లేదు అని అన్నారు. అవుట్ఫాల్ షట్టర్లు పాడై ఊడిపోయాయి, అయినా పట్టించుకున్న నాదురే లేడని వాపోయారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ప్రాజెక్టు ప్రయోజనాలు అందకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులా మారిపోతుందని తెలిపారు. దీనిపై రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి తెలియపరిచినా చర్యలేవని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తమిళనాడులో పాగా వేసేందుకు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం చేయాలని చూసిందని పేర్కొన్నారు. చాలా దుర్మార్గంగా పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు వేదికగా బడ్జెట్ సమావేశాలలో నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టుని భవిష్యత్తులో 135 అడుగులకి పరిమితం చేశారు. MDDL లెవెల్ 135 అడుగులు. భవిష్యత్తులో ఇక 12,150 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరుగుతుంది. దాంతో మీరు పూర్తి చేసుకోవాలి అని బ్లాక్ అండ్ వైట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసేసింది.
దీనిపైన చలసాని శ్రీనివాస్ గారు, మన సిపిఐ రామకృష్ణ గారు, అట్లాగే భవానీ ప్రసాద్, ఇంకా కొంతమంది రైతు నాయకులు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు. చాలా అన్యాయం అండి ఇది చాలా దుర్మార్గము, నమ్మక ద్రోహము. ఇట్లా అయితే పోలవరం ప్రాజెక్టు యొక్క ఉపయోగమే పోతుంది కదా. 194 టీఎంసీలు నీటిని నిల్వ చేయాల్సినటువంటి ప్రాజెక్టులో కేవలం 109 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తానికి అవకాశం వస్తుంది. రెండోది 135. గత 25 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 86 చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, చల్లని మంచినీరు పంపిణీ చేశామని చెప్పారు. ఈ వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తప్పనిసరి అయితేనే తప్ప ప్రజలు మధ్యాహ్నం పూట బయటికి రావద్దని, వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన సంచారం ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు బాటసారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోరుకుంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. మండుతున్నటువంటి సందర్భంలో చక్కటి మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి రవికి, డివిజన్ పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించడం కోరుతా ఉన్నాం. చాలా సంతోషం, మంచి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటు పార్టీ పరంగా ఇలాంటి చలివేంద్రాలు అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేసాం. అలాగే ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 84 చలివేంద్రాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం కూడా ప్రజలకి అండగా ఉంటా ఉన్నాం. అటు మండుతున్న ఎండల్లో ప్రజలకి అత్యవసర పనుల్లోనే బయటికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. వడదెబ్బలు కానీ, వడదెబ్బలతో ప్రాణాలు కోల్పోవడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్లే ఎన్ని సాధ్యమైనవి. మరి ఈ చలివేంద్రాన్ని అందరూ కూడా ఈ రోడ్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది, అందరికీ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి డివిజన్ పార్టీ నాయకులందరినీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తాం. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో 24వ హనుమత్ జయంతి ఉత్సవాలు 3వ రోజు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ, అర్చన, గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు, 108 చామంతులు, వెండి, బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.